ఈ వీడియోలో కాదలెక్క నేరమిల్లై తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ డిఫరెంట్ లైఫ్స్ అయితే గడుపుతుంటారు. ఇద్దరికి కూడా వాళ్ళ లైఫ్స్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి. హీరోయిన్ కేమో పిల్లలు కావాలి, బట్ హస్బెండ్ అయితే వద్దు. సో తను ఒక IVF ట్రీట్మెంట్ అయితే ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఇక హీరో విషయానికి వచ్చేస్తే మ్యారేజ్ అండ్ ఇవన్నీ ఓకే, కానీ పిల్లలు అయితే ఇష్టం ఉండదు అనమాట. అసలు వీళ్ళిద్దరు ఎలా కలిసారు, దాని తర్వాత ఏం జరిగింది, వీళ్ళ లైఫ్లో ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే కాదలెక్క నేరమిల్లాయి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు OTTలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి విజిట్ చేసి చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేస్తే యావరేజ్ వాచ్ భయ్యా. చాలా మందికి అయితే చాలా బాగా నచ్చేయచ్చు. మాక్సిమం సర్టెన్ ఆడియన్స్ కి అయితే మాత్రం యావరేజ్ వాచ్ అనిపిస్తుంది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం న్యూ జోనర్ కాన్సెప్ట్ భయ్యా. అండ్ ప్రస్తుతం ఉన్న జెన్జెడ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అని చెప్తాను నేను. నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ని, వాళ్ళకి రాసుకున్న బ్యాక్ స్టోరీస్ ని, అంటే వాళ్ళకి రాసుకున్న సబ్ ప్లాట్స్ని, వీటిని అయితే చాలా బాగా చూపిస్తారు. చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. అది మనకు బాగా నచ్చుద్ది. కొన్ని అంటే ఒక క్యారెక్టర్కి అయితే ఒక గే టాపిక్ అన్నది ఒకటి ఉంటుంది, గే పేరెంటింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఇలా ఫ్యూ పార్ట్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మూవీ మొత్తం కూడా. అండ్ ఇంకా జయం రవి అండ్ నిత్యా మేనన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది భయ్య. చాలా సెటిల్డ్గా ఉంటారు. నిత్యా మేనన్ గారి క్యారెక్టర్ అయితే మీకు బాగా నచ్చుద్ది, కనెక్ట్ అవుతారు కూడా. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అవుతాయి. మూవీ డ్యూరేషన్ 2 hours 20 minutes రన్ టైంలో ఫ్యూ పార్ట్స్ అయితే వర్కౌట్ అయితే మాక్సిమం మూవీ అయితే మీకు బోర్ కొట్టుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా సాగదీశారు అనిపించింది భయ్య. అదంటారు ఇదంటారు, చివరికి ఏమైనా మంచి సాటిస్ఫాక్షన్ ఏమైనా ఇస్తారంటే క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఒక ఓపెన్ ఎండింగ్ టైప్ అయితే ఇస్తారనమాట. అది కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ ఎమోషనల్లీ మూవీకి అసలు కనెక్ట్ అవ్వం. మెయిన్ ప్రాబ్లం ఇదే వచ్చింది మూవీకి. ఇలాంటి మూవీస్ కి ఎమోషనల్ కనెక్ట్ చాలా అవసరం భయ్యా. లేదంటే చిరాకు వచ్చేస్తుంది, బోరు కొట్టేస్తుంది, టైం పాస్ అవ్వదు అసలు. నాకైతే అదే ఈ 3 జరిగినాయి. నాకు ఎమోషనల్ కనెక్ట్ లేదు. ఆ క్యారెక్టర్స్ చేయబడతాయి, చేస్తుంటాయి. అండ్ ఆ సీన్స్ కూడా యాక్చువల్గా కట్ చేసి అతికిచ్చినట్టు ఉంటుంది తప్ప ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నట్టు అయితే ఉండదు. మొత్తం డిస్టర్బెన్స్ గా ఉంటుంది మూవీ అంతా కూడా. నాకు ఈ ఫ్లో అన్నది నచ్చలేదు. ఆ స్క్రీన్ ప్లే అన్నది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ కానీ, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ టచ్ చేస్తున్నా కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాటిని చాలా బాగా డీల్ చేయాలి. ఎక్కడైతే డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అంత మంచిగా అయితే డీల్ చేయలేదు కాన్సెప్ట్ ని. బోర్ కొట్టింది నాకు యాక్చువల్లీ మూవీ అయితే. మీరు చూద్దాం అనుకుంటే తెలుగులో అవైలబుల్గా ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఫ్యామిలీతో పర్లేదు కానీ, బట్ కొంచెం ఓపెన్ మైండెడ్ ఉంటే మాత్రం చూడండి, లేదంటే లేదు, అవాయిడ్ చేసండి. మీకు కనుక వినస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది. లవ్ యూ ఆల్, బాయ్.